Here we go. I welcome you all to live online English grammar session with Bhimaramu. So మళ్ళీ ఒకసారి క్విక్ రిమైండర్ అండి. సో ఫీ 3000 రూపీస్ ఫోన్పే అండ్ జీపే నంబర్ ఇక్కడ ఇచ్చాము. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫీ ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయండి. మనం టెన్సెస్ టాపిక్ చూస్తున్నాం. ఈ టెన్సెస్ టాపిక్లో మనం 2 టార్గెట్స్ సెట్ చేసుకున్నాం. ఒక టార్గెట్ ఏంటి అంటే అన్ని టెన్సెస్ నేమ్స్ మనకు తెలియాలి. 12 టెన్సెస్ నేమ్స్ అవి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ విధంగా వాటిని గుర్తుపెట్టుకోవాలి అన్నది కూడా చూసాం. తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి యువిఈసిఎస్. యువిఈసిఎస్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఏంటి అనేది. యూసేజ్ అండి, వర్బ్, ఎగ్జాంపుల్స్, సి అంటే క్లూవర్స్, ఎస్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్. ప్రతి టెన్స్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది వీటిని అండి. సో ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తాం? ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? డైలీ యాక్షన్స్ కానీ ఎస్టర్డే డిస్కస్ చేసాం. మళ్ళీ ఆ టెన్స్కి రావాల్సిన వర్బ్ ఫామ్ ఏంటి? V1 ఆర్ V5 వస్తుంది. V1 ఆర్ V5 వస్తుందని మనకు తెలిస్తే చాలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఎందుకంటే ప్రతి సెంటెన్స్లో వర్బే చేంజ్ అవుతుంది. సబ్జెక్టు, ఆబ్జెక్టు అంటే ఫస్ట్ వర్డ్, లాస్ట్ వర్డ్ మనం ఇష్టం ఉన్నట్లుగా తీసుకోవచ్చు మన కన్వీనియంట్‌గా. సో వర్బ్ ఫామ్ మీదే ఎక్కువగా ఉంటుందండి. సో వర్బ్ ఫామ్ తెలిస్తే చాలు, మనం ఒక టెన్స్ నుంచి ఇంకొక టెన్స్‌లోకి మార్చొచ్చు. ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్‌లో ఉందో గుర్తుపట్టొచ్చు. క్లూ వర్డ్స్ అండి. క్లూ వర్డ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉన్నప్పుడు టెన్సెస్ టాపిక్ మీద ఈ క్లూ వర్డ్స్ హెల్ప్‌తో మన ఆ బ్లాంక్స్‌ని మనం కాన్ఫిడెన్స్‌తో కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఫిల్అప్ చేయొచ్చు. ఎస్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్. రకరకాలుగా సెంటెన్సెస్‌ని ఒక టెన్స్‌ని ఎలా ఫార్మ్ చేస్తామన్నది పాయింట్ అండి. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మనం డిస్కస్ చేసుకున్న ప్రెజెంట్ సింపుల్‌లో ఉన్నాం. ప్రెజెంట్ సింపుల్‌లో మనం క్లూ వర్డ్స్ దగ్గర ఉన్నాం. చూడండి, క్లూ వర్డ్స్ జనరల్‌గా మనకి ఈ ప్రెజెంట్ సింపుల్‌లో వచ్చే క్లూ వర్డ్స్ వీటిని హింట్ వర్డ్స్ అంటాం. డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీక్, జనరల్లీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, సెల్డమ్, రేర్లీ. ఈ పదాలు ఎప్పుడైనా మీకు కనిపించాయనుకోండి ఒక సెంటెన్స్‌లో, అది కంపల్సరీగా మనం ప్రెజెంట్ సింపుల్‌లోనే ఉపయోగించాలి. ప్రెజెంట్ సింపుల్ అంటే ఏంటి? V1 లేదా V5ని ఉపయోగించాలి. యెస్. ఇప్పుడు చూడండి, బర్డ్స్. బర్డ్స్ మైగ్రేట్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ తీసుకున్నాం. బర్డ్స్ మైగ్రేట్ ఎవ్రీ ఇయర్. V1 వచ్చింది. ఎందుకు? అక్కడ ఎవ్రీ ఇయర్ ఉంది కాబట్టి, బర్డ్స్ ఉంది కాబట్టి V1 తీసుకున్నాను. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దామండి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ తీసుకున్నాను. ఓకే. దీన్ని మొత్తం మనం ఓకే. సెంటెన్స్ ఫార్మేషన్ ఫస్ట్ టైం మనం చూస్తున్నాం కదా! అసలు ఉండబోతుందో చూద్దాం. పి అంటే పాజిటివ్, ఎస్ అంటే సెంటెన్స్ అండి. పాజిటివ్ సెంటెన్సెస్‌ని ఎలా ఫ్రేమ్ చేయాలి ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌లో. ఎన్ అంటే నెగెటివ్, ఎస్ అంటే సెంటెన్సెస్ అండి. నెగెటివ్ సెంటెన్సెస్‌ని కూడా ఎలా ఫ్రేమ్ చేయాలో లెర్న్ చేయబోతున్నాం. పి అంటే పాజిటివ్, క్యూ అంటే క్వెషన్స్ అండి. పాజిటివ్ క్వెషన్స్. ఎన్ అంటే నెగెటివ్, క్యూ అంటే క్వెషన్స్, నెగెటివ్ క్వెషన్స్ అండి. సో ఈ విధంగా మనం నెగెటివ్ క్వెషన్స్‌ని, పాజిటివ్ సెంటెన్సెస్‌ని అన్నింటిని ఎలా ఫ్రేమ్ చేయాలో అన్నది లెర్న్ చేయాలి. సో లెర్న్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, మనకి క్వెషన్స్‌లో కానీ, నెగెటివ్ సెంటెన్సెస్‌లో కానీ నాట్ యూజ్ చేయాల్సొస్తుంది. అంటే నాట్ రావాలి అంటే ఎన్‌ఓటీ నాట్ రావాలి అంటే ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలండి. సో ఇక్కడ డూ, డస్‌లు ఉంటాయి. ఈ రెండింటిని ఎలా యూజ్ చేయాలి అన్నది పాయింట్ అండి. ఇప్పుడు ముఖ్యంగా మనం నేర్చుకోబోతుంది ఏందంటే డూ వర్సెస్ డస్. ఎప్పుడు డూ రావాలి? ఎప్పుడు డస్ రావాలి? అంటే ఏ సబ్జెక్ట్స్‌కి ఏది రావాలి? డూ అన్నది V1 ఫార్మ్‌లో ఉందండి. డస్ అన్నది ఎస్ ఫార్మ్‌లో ఉంది.
యెస్టర్‌డే మనం డిస్కస్ జేశాం. V1 ఎలా వస్తుంది? V5 ఎలా వస్తుంది అన్నది. సేమ్ ఇవి కూడా అలానే అండి. యెస్ ఉన్నది ఎలా యూజ్ చేయాలి? యెస్ లేనిది ఎలా? డూలో యెస్ లేదు కాబట్టి వి2కి డూ వస్తుందండి. వి డు నాట్, ఐ డు నాట్, దే డు నాట్, యూ డు నాట్ అని. అండ్ హిస్‌లో యెస్ ఉంది కదా! సో, డస్ నాట్, హి డస్ నాట్, ఇట్ డస్ నాట్, షీ డస్ నాట్ ఇలా యూజ్ చేస్తాం. వి టు హిస్. అండ్ ఒకవేళ మనం నౌన్స్ తీసుకుంటే బాయ్స్ యెస్టర్‌డే మనం డిస్కస్ జేశాం. ఒకవేళ నేమ్స్ వచ్చినప్పుడు ఏంటిది యెస్. ఒకటే యెస్ ఉంటది. ఆ యెస్ ఇక్కడన్నా రావాలి, ఇక్కడన్నా రావాలి. సబ్జెక్ట్‌లోనన్నా రావాలి, వర్బ్‌లోనన్నా రావాలి అని చెప్పుకున్నాం. సో, బాయ్స్ అన్న దాంట్లో యెస్ ఉంది కాబట్టి, ఇంక నెక్స్ట్ దానిలో యెస్ రాదు. అంటే డస్ రాకుండా డోంట్ యూజ్ చేయాలి. బాయ్‌లో యెస్ లేదు కాబట్టి, నెక్స్ట్ దానిలో యెస్ తీసుకోవాలి. డజంట్. సో, యెస్ అన్నది ఒకటే దగ్గర వస్తుందండి. అది నేమ్స్‌కి అలా వర్తిస్తుంది. విత్ టు హిస్ అది వేరే పాయింట్. నేమ్స్‌ది ఒక పాయింట్. 2 రకరకాలుగా నేర్చుకోవాలి డిఫరెంట్‌గా. ఓకే అండి. ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే, డూ లేదా డస్ తర్వాత ఎప్పుడైనా వి1 రావాలి. ఇది గోల్డెన్ గ్రామర్ పాయింట్. డూ తర్వాత వి1 రావాలి. డస్ తర్వాత కూడా వి1 రావాలి. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దామండి మనం. ఐ ఈట్ యాపిల్స్. నేను యాపిల్స్ తింటాను. ఇది నెగెటివ్ అయితే ఐ డు నాట్ ఈట్ యాపిల్స్. నేను యాపిల్స్ తినను. ఐ నాట్ ఈట్ అనొద్దండి. నెగెటివ్ సెంటెన్స్ ముందు కంపల్సరీగా ఒక హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఐ డు నాట్ ఈట్ యాపిల్స్ అంటాం. క్వెషన్ అంటే ఒక హెల్పింగ్ వర్బ్‌తో బిగిన్ చేసుకుంటాం క్వెషన్‌ని. సో, డు ఐ ఈట్ యాపిల్స్? డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్స్ పెట్టుకున్నామనుకోండి. వీటి ముందు డబ్ల్యూహెచ్ వేర్ డు ఐ ఈట్ యాపిల్స్? వెన్ డు ఐ ఈట్ యాపిల్స్? హౌ డు ఐ ఈట్ యాపిల్స్? డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌ని కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. వెన్, వేర్, వై అలా. నెగెటివ్ క్వెషన్స్ తీసుకుంటే డోంట్ ఐ ఈట్ యాపిల్స్? నేను యాపిల్స్ తిననా? చూడండి. ఐ ఈట్ యాపిల్స్ నేను యాపిల్స్ తింటాను. ఐ డు నాట్ ఈట్ యాపిల్స్ నేను యాపిల్స్ తినను. అంటే నాకు ఆ అలవాటు లేదు అని. డు ఐ ఈట్ యాపిల్స్ అంటే నేను యాపిల్స్ తింటానా? నాకు ఆ యాపిల్స్ తినే హాబిట్ ఉందా? అని క్వెషన్ చేయడం అన్నమాట. డోంట్ ఐ ఈట్ యాపిల్స్ నేను యాపిల్స్ తిననా? నెగెటివ్‌లో క్వెషన్ చేస్తున్నా. సో, ఇలా మనం క్వెషనింగ్ చేస్తాం. ఇప్పుడు డస్‌లోకెళ్దాం. షీ వచ్చింది కాబట్టి మనం ఈట్స్ తీసుకుంటున్నాం. షీ ఈట్స్ యాపిల్స్. ఆమె యాపిల్స్ తింటది. షీ డస్ నాట్ ఈట్ యాపిల్స్. ఆమె యాపిల్స్ తినదు. చూడండి డస్. డస్ ఎందుకు తీసుకున్నాము అంటే షీ వచ్చింది కాబట్టి డస్. సార్ ఇక్కడ షీ ఈట్స్ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఏంటి ఈట్ అని? యెస్. చూద్దాం. ఆల్రెడీ డస్‌లో యెస్ ఉంది కదా! కాబట్టి మళ్ళీ ఇంకొక డబుల్ యెస్ తీసుకోకూడదండి. ఇక్కడ యెస్ ఉందా? ఆల్రెడీ యెస్ ఉందా దాని ముందు? ఈట్స్ ముందు లేదు కాబట్టి యెస్ తీసుకున్నాను. సో, డస్ షీ ఈట్ యాపిల్స్? డజంట్ షీ ఈట్ యాపిల్స్? షీ ఈట్స్ యాపిల్స్. ఆమె యాపిల్స్ తింటది. షీ డస్ నాట్ ఈట్ యాపిల్స్. ఆమె యాపిల్స్ తినదు. డస్ షీ ఈట్ యాపిల్స్? ఆమె యాపిల్స్ తింటుందా? డజంట్ షీ ఈట్ యాపిల్స్? ఆమె యాపిల్స్ తినదా? ఇలాంటి. సో, ఈ డూ, డస్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి. డూలో యెస్ ఉండదండి. డస్‌లో యెస్ ఉంటది. సో, డూని మనం వి2తో యూజ్ చేస్తాం. వి, ఐ, దే, యూ వీటన్నిటికి డూ నెగెటివ్ పెట్టేస్తే డు నాట్. షీ, హీ, ఇట్ వీటన్నింటికి డస్ నాట్ యూజ్ చేస్తాం. డు నాట్ తర్వాత ఎప్పుడైనా వి1 వాడాలి. డస్ నాట్ తర్వాత కూడా ఎప్పుడైనా వి1 వాడాలి. ఇక్కడ మీకు నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. మీరు చెప్పే ప్రయత్నం చేయండి. దే హెల్ప్ మీ. నెగెటివ్ సెంటెన్స్‌లో ఎలా చేంజ్ చేస్తాం? ట్రై చేయండి. మీ యొక్క మైక్రోఫోన్‌ని అన్‌మ్యూట్ చేసి. దే హెల్ప్ మీని ఎలా నెగెటివ్‌లో చేంజ్ చేస్తాం? రైట్. మీ మైండ్‌లోనన్నా అనుకోండి ఒకసారి. యాహ్! శివాజీ సార్ చెప్పండి. సార్ క్వెషన్ ఏంటి? క్వెషన్ ఏంటి సార్? సార్ చూడలేదు. ద క్వెషన్ ఈస్
దే హెల్ప్ మీ అన్నది పాజిటివ్‌లో ఉందండి. వీటిని నెగెటివ్‌లోకి చేంజ్ చేయాలి. పాజిటివ్ క్వెషన్, Do నెగెటివ్ they క్వెషన్. help me? Do నెగెటివ్ they సెంట్ help me? యెస్. నెగెటివ్ సెంటెన్స్. They do not యెస్. దే డు help నాట్ me. హెల్ప్ మీ. డు దే హెల్ప్ మీ. నెగెటివ్ క్వెషన్. Do they? డోంట్ Do they దే. help me? డోంట్ దే Do not. హెల్ప్. డు Don't. నాట్. డోంట్. యెస్. Okay. యాక్చువల్‌గా మనం క్వెషన్‌ని ఫ్రేమ్ చేసేటప్పుడు డోంట్ తీసుకోవచ్చు. డు నాట్ తీసుకోవచ్చు. డు నాట్ తీసుకోవాలి అంటే డు దే నాట్ అంటే ఫుల్ ఫార్మ్. డోంట్ అన్నది షార్ట్ ఫార్మ్. డు నాట్ అన్నది ఫుల్ ఫార్మ్. షార్ట్ ఫార్మ్ తీసుకోవాలి అంటే పక్కపక్కలే వస్తాయి. డోంట్, డు నాట్ 2. డు నాట్ కావాలి అంటే 2 పక్కపక్కల రావండి. డు నాట్ దే అనకుండా డు దే నాట్ అనాల్సొస్తుంది. అదే డోంట్ తీసుకుంటే డోంట్ దే అనొచ్చు. ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకి వి ప్లే గేమ్స్ ఉంది. దీన్ని కూడా మీరు నెగెటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వెషన్, నెగెటివ్ క్వెషన్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెగెటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది అంటే, వి డోంట్ ప్లే గేమ్స్. పాజిటివ్ క్వెషన్ డూ వి ప్లే గేమ్స్. నెగెటివ్ క్వెషన్ డోంట్ వి ప్లే గేమ్స్ అండి. నెక్స్ట్ హీ హెల్ప్స్ మీ. నెగెటివ్ ఏమొస్తుంది? హీ డజంట్ హెల్ప్ మీ. పాజిటివ్ క్వెషన్ డస్ హీ హెల్ప్ మీ. నెగెటివ్ క్వెషన్ డజంట్ హీ హెల్ప్ మీ. షీ ప్లేస్ గేమ్స్ అండి. షీ డజంట్ ప్లే గేమ్స్. డస్ షీ ప్లే గేమ్స్. డజంట్ షీ ప్లే గేమ్స్. ఇలా వీటిని ఈ విధంగా చేంజ్ చేస్తాం మనం. సో, ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం కదా! ఇక్కడ చూడండి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ యూసేజ్ ఏంటి? డైలీ యాక్షన్స్‌కి యూజ్ చేస్తాం. వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది? వి1 లేదా వి5 వస్తుంది. ఇంక ఎగ్జాంపుల్స్, క్లూ వర్డ్స్ తెలుసు, ఇంతకుముందే చూసాం మనం. డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీక్ ఇలా వస్తూ ఉంటాయి. యెస్ అన్నది సెంటెన్స్ ఫార్మేషన్ ఇప్పుడే చూసామండి. ఇదండి ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌లో మనం నేర్చుకోవాల్సింది ఇది. మనం నేర్చుకున్నాం వాటిని. ఇక దీనికి మించి మనం టెన్స్‌లో ఎక్కువగా నేర్చుకోవడానికి కూడా లేదు. వీటినే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్సర్‌సైజెస్ బ్లాంక్స్ ఉన్నాయి చూడండి. బ్లాంక్స్ విత్ ఆప్షన్స్. ద డ్రైవర్ డాష్ ద బస్. డ్రైవర్ ఏం చేస్తాడు? జనరల్‌గా బస్‌ని డ్రైవ్ చేస్తాడు. సో, ద డ్రైవర్ వి5 డ్రైవ్స్ వస్తుందా? లేదంటే వి1 డ్రైవ్ వస్తుందా? ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం? యెస్ గురించి చెప్పుకున్నాం కదా! సో, నేమ్ వచ్చింది. డ్రైవర్‌లో యెస్ ఉందా? లేదు. కాబట్టి నెక్స్ట్ దానిలో యెస్ రావాలి వర్బ్‌లో. సో, డ్రైవ్స్ సెట్ అవుతుంది. ఇలా ఆప్షన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది బ్లాంక్స్ ఫిల్ అప్ చేయడానికి. ఒక కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ తీసుకున్నాం. షీ డస్ నాట్ స్పీక్స్ ఇంగ్లీష్ అనొచ్చా? అనడానికి వీలు కాదు. ఎందుకంటే డస్‌లో యెస్ ఉంది. మళ్ళా స్పీక్స్‌లో యెస్ ఉంది. ఇలా డబుల్ యెస్ రాకూడదు. కాబట్టి ఫస్ట్ యెస్ తీశారు. సెకండ్ యెస్ తీయాలి. డస్‌లో తీయడానికి వీలు కాదు. ఎందుకంటే షీ తర్వాత ఎప్పుడు డు రాదు. డస్సే వస్తుంది. ఇలా మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్ మీద వచ్చే క్వెషన్స్‌ని ఫేస్ చేయాలన్నమాట. అండ్ కమింగ్ టు ద సెకండ్ టెన్స్. సెకండ్ టెన్స్ నేమ్ మీ అందరికీ తెలుసు. ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ సెషన్‌లో. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. ఏమీ లేదు. చాలా చాలా సింపుల్. ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం. కంటిన్యూయస్ అంటే ఏంటిది? రన్నింగ్. అంతే. అంటే ప్రస్తుతం రన్ అవుతున్న యాక్షన్. ప్రస్తుతం అంటే ఏంటి? మనం మాట్లాడేటప్పుడు రన్ అవుతున్న యాక్షన్. ఇప్పుడు చూడండి, పైకి చూస్తే ఫ్యాన్ తిరుగుతలేకుంటది ఇప్పుడు వాస్తవం. ఎందుకంటే చలికాలం కదా! అయినప్పటికి మీ ఫ్యాన్ తిరుగుతుంది అంటే ఇంక మీరు గ్రేట్ అండి. లైట్ చూద్దాం. లైట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం వెలుగుతూ ఉంది కదా! ఎప్పుడు వెలుగుతుంది? ఇప్పుడు వెలుగుతుంది. మనం మాట్లాడేటప్పుడు వెలుగుతూ ఉంది. యెస్. సో, ద లైట్ ఈజ్ గ్లోయింగ్ అంటాము. లైట్స్ తీసుకున్నామనుకోండి, ద లైట్స్ ఆర్ గ్లోయింగ్ అంటాము. ఇప్పుడు ఒక బర్డ్ ఉంది. ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్.
బర్డ్స్ చాలా బర్డ్స్ ఉన్నాయి. అప్పుడు ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అంటాం. ఇప్పుడు నేను ప్రెజెంట్‌గా ఏం చేస్తున్నాను? టీచింగ్ చేస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ అలా చెప్పాలి. చూడండి నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ నేను తీసుకున్నాను. అదేంటో చూద్దాం. ఐ యామ్ డ్రింకింగ్ వాటర్ అంటే ప్రస్తుతం నేను వాటర్ త్రాగుతున్నాను. నెక్స్ట్ యూ ఆర్ లిస్టెనింగ్. యెస్, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు వింటూ ఉన్నారు నేను చెప్పేది. ఓకే. ఫ్యాన్ జనరల్‌గా రొటేట్ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం రొటేట్ అవుతుంది. వేశాము మనం. ద ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ అని ఇలా. సో, ఇవన్నీ యాక్షన్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉన్నాయి? మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు రన్ అవుతున్న యాక్షన్స్. సో, స్టూడెంట్స్‌కి కూడా మనం ఈ టెన్స్‌ని నేర్పించాలి అంటే, ఒక స్టూడెంట్‌ని మన దగ్గరికి లేదా బ్లాక్ బోర్డ్ ముందు నిలబెట్టించి, ఆమెని పాట పాడమని చెప్పాలి. లేదంటే వాటర్ తాగమని చెప్పాలి. లేదంటే బ్లాక్ బోర్డ్‌ని క్లీన్ చేయమని చెప్పాలి. లేదంటే బ్లాక్ బోర్డ్ మీద ఏదో ఒకటి రాయమని చెప్పాలి. ఏదో ఒక యాక్షన్ చేయమని చెప్పాలి ఒక స్టూడెంట్‌కి. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. మనల్ని వింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని అడగాల్సిందేంటి అంటే, వాట్ ఈస్ ది స్టూడెంట్ డూయింగ్? ఏం చేస్తుంది ఈ స్టూడెంట్? క్లీనింగ్, రీడింగ్, రైటింగ్ మనం ఏ యాక్షన్ చెప్తూ ఉంటే అది ఆ స్టూడెంట్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా చెప్తారు. యెస్. షీ ఈజ్ క్లీనింగ్ ద బోర్డ్. ఎప్పుడు క్లీన్ చేస్తుంది? ఇప్పుడు క్లీన్ చేస్తుంది కాబట్టి షీ ఈజ్ క్లీనింగ్ ద బోర్డ్ అని చెప్తున్నాం మనం అని చెప్పేసి, ఈ విధంగా ఈ యొక్క టెన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి ఎగ్జాంపుల్స్‌తో. సో, మనకి ఉన్న టార్గెట్ ఏంటి? యువిఈసీఎస్ ఏ సందర్భంలో ఉపయోగించాలి? యెస్, ఇంతకుముందే చూడండి ఈ టెన్స్‌లోనే ఉందండి. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూయస్ అంటే రన్నింగ్. సో, ప్రస్తుతం రన్ అవుతున్న యాక్షన్స్. సో, వాటినే మనం ప్రెజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ లేదా ఇంకా కన్వీనియంట్ లాంగ్వేజ్‌లో కావాలంటే ప్రెజెంట్ రన్నింగ్ యాక్షన్స్. ప్రెజెంట్‌ని ప్రెజెంట్ అలానే పెట్టేస్తామండి. రన్నింగ్ యాక్షన్స్ అంతే, యూసేజ్ అయిపోయింది. ఇంకా కొత్తగా మనం నేర్చుకోవాల్సిన దానికి ఈడ ఏమి కూడా లేదు యూసేజ్ విషయానికొస్తే. నెక్స్ట్ యూ తర్వాత వి. వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది? ఇక్కడ చూడండి అండర్‌లైన్ చేశాం. యామ్ వి4 వచ్చింది. తర్వాత ఆర్ వి4 వచ్చింది. లిస్నింగ్. ఈజ్ తర్వాత మళ్ళీ వి4 వచ్చింది. సో, ఇక్కడ రావాల్సిన మన వర్బ్ ఫార్మ్స్ ఏంటంటే యామ్, ఈజు, ఆర్ తర్వాత ఇంగ్ ఫార్మ్ రావాలి. సో, ఈ టెన్స్‌కి రావాల్సిన వర్బ్ ఫార్మ్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వి4. ఇంతకు ముందుకు రావాల్సిన టెన్స్ వర్బ్ ఫార్మ్ ఏమొచ్చింది? వి1 లేదా వి5. చూడండి టెన్స్ మారితే వర్బ్ ఫార్ము మారుతుంది. యూసేజ్ మారుతుంది. అంటే ఏ టెన్స్‌కి ఆ వర్బ్ ఫార్ము, ఆ యూసేజ్ ఉంటుందన్నమాట ప్రత్యేకంగా. స్పెసిఫిక్‌గా ఉంటాయవి. సో, ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అండి ఇలా. ఇప్పుడు మనం మన బాల్కనీలో నిలబడినా, లేకపోతే ఒక ఎక్స్ రోడ్ దగ్గర నిలబడ్డామనుకోండి, ఎన్నో చూస్తూ ఉంటాం. ఎన్నో వస్తువుల్ని, ఎన్నో వెహికల్స్‌ని, ఎంతో మందిని వాళ్ళేం చేస్తున్నారు అన్నది మనం చెప్తే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఒస్తాయి. ఏ మ్యాన్ ఈజ్ బయింగ్ ఫ్రూట్స్ అంటే విజువలైజ్ చేసుకోండి. ఒక పిక్చర్‌ని క్రియేట్ చేసుకోండి. మీరు ఎక్స్ రోడ్ దగ్గరున్నారు అని. ఏం చేస్తుంటారు జనరల్‌గా అక్కడ? ఓకే. ఏ బస్ ఈజ్ మూవింగ్. ఏ పర్సన్ ఈజ్ గోయింగ్. ఏ చైల్డ్ ఈజ్ స్మైలింగ్. ఇలాంటి సీన్స్ మనం చూస్తూ ఉంటామండి. యెస్, అవి. వాటిని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లోకి తీసుకుంటాం. ఎందుకంటే ప్రస్తుతం రన్ అవుతున్న యాక్షన్స్. ఇక్కడున్న క్లూ వర్డ్స్ ఏంటి? నౌ అండి ఇప్పుడు. కరెంట్‌లీ ప్రస్తుతం. ప్రెజెంట్‌లీ ఇది కూడా. నౌ అన్నా, కరెంట్‌లీ అన్నా, ప్రెజెంట్‌లీ అన్నా, కరెంట్‌లీ, ప్రెజెంట్‌లీకి కూడా ఒకటే మీనింగ్ అండి. ప్రస్తుతం, నౌ అన్నదే ఉంటుంది. ఎల్ఓఓకే లుక్ అండి. ఇది చాలా క్రూషియల్ అండి. ఎగ్జామ్‌లో బిట్స్ ఇలాంటివే అడుగుతూ ఉంటారు. లుక్. లుక్ అంటే ఇక్కడ ఇంగ్ ఫార్మ్‌ని వాడడానికి ఉపయోగిస్తుంటామండి. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ ఫస్ట్‌లో లుక్ వచ్చిందనుకోండి. లుక్ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. లుక్ ద బేబీ ఈజ్ క్రయింగ్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్‌ని లుక్‌తో స్టార్ట్ చేస్తామో, అక్కడ రావాల్సిన టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ రావాలి. 100కి 100% ఇది.
ఈ వర్డ్స్ ఉపయోగించినప్పుడల్లా చూడండి ఒక సెంటెన్స్‌లో ఈ వర్డ్స్ ఉన్నాయంటే ఖతం ఇక ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేయండి. మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇంతకుముందు ప్రీవియస్ టెన్స్‌కి రావాల్సిన క్లూ వర్డ్స్ ఏంటి? డైలీ యాక్షన్స్ అని చెప్పాం కదా! సో, డైలీ అన్న వర్డ్ వస్తది. లేదా ఎవ్రీ డే, ఇంకా ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్ అలా. ఇప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్‌లో ముఖ్యంగా మనకి యామ్, ఈజ్, ఆర్‌ని ఎలా వాడాలి? ఏ సబ్జెక్ట్స్‌తో వీటిని వాడాలి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకున్న 7 వర్డ్స్ ఉన్నాయండి. విట్, టు, హిజ్ అని యెస్టర్‌డే తీసుకున్నాం కదా! ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. ఫస్ట్ నుంచి వీటి గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఐ తర్వాత యామ్ వస్తుంది. హి, ఇట్, షీ, హిజ్ గ్రూప్ అనేది తీసుకున్నాం మనం. యెస్. దాని తర్వాత ఈజ్ వస్తుందండి. చూడండి. యెస్. యెస్ ఉన్నదెప్పుడు గూడా హిజ్‌కొస్తది. డస్ గూడా హిజ్‌కొస్తది. నెక్స్ట్ వి, యూ, దే, ఆర్ యూజ్ చేస్తాం వీటికి. ఒకవేళ నేమ్ కావాలి అనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు చూసాం ఇంక యెస్ ఇక్కడ. బాయ్. బాయ్‌లో యెస్ లేదు కదా! బీఓవై బాయ్ అన్న వర్డ్‌లో యెస్ లేదు కాబట్టి నెక్స్ట్ ఈజ్ రావాలి. బాయ్స్ ఉందనుకో ఫస్ట్ దానిలోనే యెస్ ఉంది కాబట్టి నెక్స్ట్ దానిలో రాదు. ఈజ్ రాకుండా ఆర్ వస్తుంది. సో, ఈ విధంగా మనం యామ్, ఈజ్, ఆర్ అని యూజ్ చేయాలి. యెస్ అండి. ఇప్పుడు మళ్ళీ మనం సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్. ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పని. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. నేను బుక్ చదువుతూ ఉన్నాను. ఐ యామ్ నాట్ రీడింగ్ ఏ బుక్. నేను బుక్ చదవడం లేదు. యామ్ ఐ రీడింగ్ ఏ బుక్. నేను బుక్ చదువుతున్నానా? యామ్ ఐ నాట్ రీడింగ్ ఏ బుక్. నేను బుక్ చదవడం లేదా? ఇదా. ఈజ్ తీసుకున్నామనుకోండి. హీ అన్నా, షీ అన్నా, ఇట్ అన్నా రావాలి. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదువుతూ ఉంది. షీ ఈజ్ నాట్ రీడింగ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదవడం లేదు. ఈజ్ షీ రీడింగ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదువుతూ ఉందా? ఈజ్ షీ నాట్ రీడింగ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదవడం లేదా? ఆర్ తీసుకున్నామనుకోండి. దే ఆర్ రీడింగ్ ఏ బుక్. దే ఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్. ఆర్ దే రీడింగ్ ఏ బుక్. ఆర్ దే నాట్ రీడింగ్ ఏ బుక్. నెగెటివ్ సెంటెన్స్‌లో నాట్ యూజ్ చేస్తాం. క్వెషన్స్‌ని ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్‌తో బిగిన్ చేస్తామండి. ఇక్కడ రావాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి మనకి? యామ్ లేదా ఈజు లేదా ఆర్. అవే తీసుకున్నాను నేను. సో, ఇదండి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌ని మనం యూజ్ చేసే సిట్యుయేషన్. మళ్ళీ ఒకసారి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యూవీఈసీఎస్ చూద్దామండి. ఏ సందర్భంలో యూజ్ చేస్తాం ప్రెజెంట్ కంటిన్యూయస్‌ని? ప్రెజెంట్ రన్నింగ్ యాక్షన్స్‌కి యూజ్ చేస్తాం. మళ్ళీ ప్రెజెంట్ సింపుల్‌ని టెన్స్‌ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? డైలీ యాక్టివిటీస్‌కి యూజ్ చేస్తాం. ప్రెజెంట్ కంటిన్యూయస్‌కి రావాల్సిన వర్బ్ ఫార్మ్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వి4. మళ్ళా ప్రెజెంట్ సింపుల్‌కి రావాల్సిన వర్బ్ ఫార్మ్ ఏంటి? వి1 ఆర్ వి5. ఇంక ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలో మనకు తెలిస్తే, ఏ సబ్జెక్ట్స్‌తో యూజ్ చేయాలో తెలిస్తే ఎన్నో తీసుకోవచ్చండి. క్లూ వర్డ్స్ ఇంతకు ముందే చూశాం. నౌ, కరెంట్లీ, ప్రెజెంట్లీ, ఎల్ఓఓకే, లుక్. కేస్ సెంటెన్స్ ఫార్మేషన్. సో, ఇది అండి మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి నేర్చుకోవాల్సిన పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. సో, ప్రతి టెన్స్‌ని కూడా మనం యువిఈసిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూతో లర్న్ చేస్తే ఇంక మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టెన్స్‌కి వెళ్దాం. నెక్స్ట్ టెన్స్ ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. నా చేతిలో ఒక పేపర్ ఉంది. యెస్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ప్రస్తుతం నేనేం చేస్తున్నాను? ఫోల్డ్ చేస్తున్నా. ఇంకా ఫోల్డ్ చేస్తున్నా. ఇంకా ఫోల్డ్ చేస్తున్నా. ఇంకా ఫోల్డ్ చేస్తున్నానా? లేదు. అయిపోయిందండి. ఇప్పుడు ఒక పని అయిపోయింది. ఒక యాక్షన్ అయిపోయింది. ఏం పని అయిపోయింది? పేపర్‌ని ఫోల్డ్ చేసే పని అయిపోయింది. అయిపోయిన పని. అయిపోయిన పని. జరుగుతూ ఉన్న పని కాదిది. జరిగిపోయిన పని. కంప్లీట్ అయిన పని. ఎప్పుడు కంప్లీట్ అయిందిది? ఇప్పుడే, ఇప్పుడిప్పుడే. ఇదండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని మనం యూజ్ చేసే సిట్యుయేషన్.
ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తామంటే ఐ హ్యావ్ ఫోల్డెడ్ ద పేపర్ అంటాం సెంటెన్స్ తీసుకుంటే. సో యూసేజ్ వచ్చేసి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్కి మనం యూస్ చేసేది టెన్స్. ఇప్పుడు చూడండి కొంతమంది అడుగుతూ ఉంటారు, అక్క భోంచేసావా అంటే ఇప్పుడే భోంచేశాను. టీ తీసుకున్నావు అంటే ఎస్ ఇప్పుడే తీసుకున్నాను. మీ పిల్లలు ఉన్నారా ఇంట్లో అని ఎవరైనా లేదండి ఇప్పుడే బయటికి వెళ్ళారు, ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు, ఇప్పుడిప్పుడే అయిపోయింది అని చెప్తూ ఉంటాం చూడండి. అలాంటి వాటికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో యూసేజ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడిప్పుడే అయిపోయిన యాక్షన్స్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఎప్పుడో జమానాల ఏదో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం కాదండి. రీసెంట్ మోస్ట్ నియరెస్ట్ పాస్ట్ అండి. ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ గురించి మనం చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాం. దాన్నే మనం జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ క్లీన్డ్ మై ఫేస్ జస్ట్ నౌ. చూడండి రైట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే నా ఫేస్ నేను క్లీన్ చేశాను. ద పెన్ హ్యాస్ ఫాలెన్ డౌన్. ఓకే, ఒక పెన్ తీసుకుందాం. ఆ పెన్ కింద పడిపోయింది లైక్. సో ఇలా ఇప్పుడిప్పుడే జరిగిన యాక్షన్స్కి మనం యూజ్ చేసే టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ కావాలి మనకి. హ్యావ్ ప్లస్ V3 వస్తుంది, V2 రాదండి. హ్యావ్ తర్వాత గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ గ్రామర్ పాయింట్. హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా V2 రాదు. 100కి 100% V3 యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాజ్ తర్వాత ద పెన్ హ్యాజ్ ఫాలెన్ డౌన్. హ్యాజ్ తర్వాత కూడా మనం 100కి 100% V3నే యూస్ చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. ఎప్పుడైనా హ్యావ్ ఉండి హ్యావ్ తర్వాత ఒక బ్లాంక్ ఇచ్చిండు అంటే ఇంక అక్కడ V3 రావాలి, వేరే వచ్చే ఛాన్స్ లేదు. సో వర్బ్ ఫామ్ ఏమొచ్చింది ఇక్కడ మనకి? అండర్లైన్డ్ పార్ట్స్ మీద ఫోకస్ పెడితే హ్యావ్ క్లీన్డ్, హ్యాజ్ ఫాలెన్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చి V3 వస్తుంది. హ్యావ్ లేదా హ్యాజ్ యూజ్ చేసి V3ని ఉపయోగించుకుంటామండి. ఇది సో యూసేజ్ చూసాం, ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్. వర్బ్ ఫామ్ ఇప్పుడే చూసాం, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. చూడండి మళ్ళీ వర్బ్ ఫామ్ మారిపోయింది. ఇక్కడ కొత్త టెన్స్కి వచ్చాము, కొత్త వర్బ్ ఫామ్స్ వస్తూనే ఉంటాయి. ముందుకెళ్ళే కొద్దీ మనకి వర్బ్ ఫామ్స్ మారుతూనే ఉంటాయి, టెన్సెస్ నేమ్స్ మారినట్టుగా. మళ్ళీ ఇక్కడ క్లూ వర్డ్స్ ఏంటి? ఓకే, క్లూ వర్డ్స్ చూడండి. జార్స్ అన్నది గుర్తుపెట్టుకో, JARS జార్స్. జే అంటే జస్ట్ నౌ ఇప్పుడే, ఏ అంటే ఆల్రెడీ ఇంతకు ముందే, రీసెంట్లీ ఆర్ అంటే రీసెంట్లీ ఈ మధ్యనే, ఎస్ అంటే సోఫార్ ఇప్పటి వరకు, జస్ట్ నౌ ఆల్రెడీ రీసెంట్లీ సోఫార్. ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3ని యూస్ చేస్తాము. ఫైన్. నౌ ఇప్పుడు మనకి ఇంకా కావాల్సిందల్లా హ్యావ్ హ్యాస్ని ఎలా యూజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలి. సింపుల్ అండి, మనం ఫస్ట్ నుంచి లెర్న్ చేస్తూనే ఉన్నాం. V1 V5, V1లో ఎస్ లేదు, V5లో ఎస్ ఉంది. అదేవిధంగా హ్యావ్ హ్యాజ్, హ్యావ్లో ఎస్ లేదు, హ్యాజ్లో ఎస్ ఉంది. సో ఎస్ ఉన్న వాటన్నింటికి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా హిజ్కి ఎస్ ఉన్నవి తీసుకుంటాం, విట్టుకి ఎస్ లేనివి తీసుకుంటామండి. సో ఇక్కడ మనకి హ్యావ్ రావాలి అంటే విట్టు కావాలి. విట్టు అంటే వి హ్యావ్ అంటాం, ఐ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్. హ్యాజ్ రావాలి అంటే హిజ్. చూడండి హ్యాజ్లో ఎస్ వచ్చింది చూడండి, ఈ మన కోడ్ దానిలో కూడా ఎస్ వచ్చేటట్లుగా హిజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, షీ హ్యాజ్ తీసుకుంటాం. అండ్ ఇప్పుడు మళ్ళీ నేమ్స్ తీసుకుందాం.
యెస్. సింపుల్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం బాయ్స్ అన్న దానిలో యెస్ వచ్చేసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వర్బ్‌లో యెస్ రాదు. అంటే హావ్ తీసుకుంటాం. బాయ్ వచ్చింది. బీఓవై బాయ్. బాయ్‌లో యెస్ లేదండి. ఇక్కడ యెస్ తీసుకోవాల్సొస్తది. బాయ్ హాస్. బాయ్స్‌కి హావ్, బాయ్ హాస్ తీసుకుంటాం. సో, వి హావ్ డన్ ద వర్క్. వి వచ్చింది కదా! హావ్ తీసుకున్నాం. మేము వర్క్ చేశాము. కంప్లీట్ అయిపోయిందండి. వి హావ్ నాట్ డన్ ద వర్క్. మేము వర్క్ చేయలేదు. హావ్ వి డన్ ద వర్క్. మేము వర్క్ చేశామా? హావ్ వి నాట్ డన్ ద వర్క్. మేము వర్క్ చేయలేదా? ఇలాంటి. ఒకవేళ హాస్ తీసుకోవాలనుకోండి నేను హీ అన్నా, షీ అన్నా, ఇట్ అన్నా తీసుకోవాలి. షీ తీసుకున్నాం. షీ హాస్ రిటర్న్ ద నోట్స్. ఆమె నోట్స్ రాసింది. షీ హాస్ నాట్ రిటర్న్ ద నోట్స్. ఆమె నోట్స్ రాయలేదు. హాజ్ షీ రిటర్న్ ద నోట్స్. ఆమె నోట్స్ రాసిందా? హాజ్ షీ నాట్ రిటర్న్ ద నోట్స్. ఆమె నోట్స్ రాయలేదా? ఇదండి. సో, ఇప్పుడు మనం ఈ 3 టెన్సెస్‌ని లెర్న్ చేశాం. ఫస్ట్ 3 ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో, ప్రెజెంట్ సింపుల్ యూసేజ్ ఏంటి? డైలీ యాక్టివిటీస్. ప్రెజెంట్ కంటిన్యూయస్ యూసేజ్ ఏంటి? ప్రెజెంట్ రన్నింగ్ యాక్షన్స్. మీ మైండ్‌లో కూడా మీరు చెప్పుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్ ఏంటి? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇప్పుడు వి కావాలి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ వర్బ్ ఫార్మ్ ఏంటి? ప్రెజెంట్ సింపుల్ టెన్స్ వర్బ్ ఫార్మ్ వచ్చేసి వి1 ఆర్ వి5. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ వర్బ్ ఫార్మ్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వి4. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వర్బ్ ఫార్మ్ హ్యావ్ ఆర్ హాజ్ ప్లస్ వి3. క్లూ వర్డ్స్ కూడా మనం ప్రయత్నిద్దాం. ప్రెజెంట్ సింపుల్ క్లూ వర్డ్ ఏంటి? డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్. ప్రెజెంట్ కంటిన్యూయస్‌కి నౌ, ప్రెజెంట్లీ, కరెంట్లీ, లుక్. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌కి జాట్స్ అని చెప్పుకున్నాం కదా! జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, సో ఫార్ ఇలాంటి. సో, ఇలా మనం ఒక్కొక్క టెన్స్ గురించి క్లియర్‌గా మనం చెప్పగలగాలి. ఆ యూసేజ్ ఏంటి? వర్బ్ ఫార్మ్ ఏంటి? క్లూ వర్డ్స్ ఏంటి అన్నది. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో, టుమారో సెషన్‌లో ఇంకొన్ని టెన్సెస్‌ని కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ డిస్కస్ చేస్తున్న ప్రతి లెసన్ కూడా మీకు అండర్‌స్టాండ్ అవుతుంది అని భావిస్తున్నాను. ఒకవేళ అండర్‌స్టాండ్ కాకపోయినా ఏదన్నా ఇబ్బందయినా కూడా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము వాటిని సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. నౌ లక్ష్మి మ్యామ్ వుడ్ యూ లైక్ టు స్పీక్? లక్ష్మి మ్యామ్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.